సీనియర్ నేత జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరిక నెరవేరుతుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ మీద అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది మంత్రుల్ని తొలగించి వాళ్ల స్థానంలో సీనియర్లకి అవకాశం కల్పించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు. తొలిసారి క్యాబినెట్ కూర్పు సందర్భంగా అనేక మంది జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. మొదటిసారి గెలిచినటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీలో తదుపరి తరాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. చాలామంది జూనియర్లు తమ శాఖల మీద, తమ నియోజకవర్గంలో, తమ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో ఎక్కడా పట్టు సాధించలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి దాపరిస్తుంది. దీంతో చంద్రబాబు నేరుగా కేబినెట్ మంత్రులు ఎవరు ఆశించిన మేరకు పనిచేయలేకపోతున్నారు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు చంద్రబాబు సీనియర్ల వైపు చూస్తున్నట్టుగా ప్రచారం నడుస్తుంది. సరిగ్గా ఈ సమయంలోనే తనకు క్యాబినెట్లో బెర్త్ దక్కే అవకాశం ఉంటుందని కొణతాల రామకృష్ణ ఆశిస్తున్నారు. కొణతాల రామకృష్ణకు ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా అడ్వాంటేజ్ అవుతుందనేటువంటి అంచనాలో ఆయన అనుచరులు ఉన్నారు. ముఖ్యంగా గౌర కులం నుంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు తెలుగుదేశం నుంచి వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, రెండో నాయకుడు జనసేన నుంచి అనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి గెలిచిన కొణతాల రామకృష్ణ. ఇద్దరు సీనియర్ నేతలు. గణబాబు హ్యాట్రిక్ సాధించినటువంటి ఎమ్మెల్యే. కొణతాల రామకృష్ణ గతంలో ఎంపీగా, ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, వైఎస్ఆర్ జమానాలో వాణిజ్య పన్నుల శాఖ వంటి కీలక శాఖలు నిర్వహించినటువంటి అనుభవజ్ఞుడిగా గుర్తింపు ఉంది. అదే సమయంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వివిధ సమస్యల మీద స్పందించే నేతగా, వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తిగా, విశేష అనుభవం కలిగినటువంటి నేతగా గుర్తింపు కూడా ఉంది. ఇలాంటి అనేక అవకాశాలన్నీ కలిసి బీసీ, గౌర, ఉత్తరాంధ్ర ఇలాంటి ప్రాంతీయ సామాజిక కుల ఈక్వేషన్స్లో కూడా తనకు కలిసి వస్తుంది అని కొణతాల రామకృష్ణ అంచనా వేస్తున్నారు. అయితే కొణతాల రామకృష్ణకి అవకాశం రావాలంటే ప్రస్తుతం జనసేనలో ఉన్న ముగ్గురు మంత్రుల్లో కనీసంగా ఇద్దరిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అందులో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఇద్దరు ప్రస్తుతం చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. చంద్రబాబు క్యాబినెట్లో కాసింత చొరవగా పనిచేసే మంత్రులుగా గుర్తింపు సాధించారు. అలాంటి ఇద్దరిని తొలగించడం సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తుంది. అందులో ఒకరిని తొలగించిన ఆ స్థానంలో కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం కోసం ఆయన కూడా ఎదురుచూపులతో గడుపుతున్నారు. ఇప్పటికే 4 నెలలుగా ఆయన వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. కాబట్టి ఒకరిని తొలగిస్తే ఆయనకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇద్దరిని తొలగించి నేరుగా కొణతాల రామకృష్ణ కూడా అవకాశం ఇస్తారా అనే ప్రశ్న అయితే ఇప్పుడు ఉదయిస్తుంది. అలాంటి ఛాన్స్ ఉంటుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. కొణతాల రామకృష్ణ అనుచరులు అయితే ఇప్పటికే దానికి అనుగుణంగా వ్యవహారం చక్కదిద్దుతున్నారు. కానీ ఆయనకు మరొక రకమైన అడ్డంకి కూడా ఇప్పుడు ఎదురవుతుంది. ముఖ్యంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా నుంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె పనితీరు మీద అనేక రకాల అసంతృప్తులు, ఆమె ఇటీవల సాగించినటువంటి కార్యకలాపాల మీద ఆరోపణలు ఎన్నున్నప్పటికీ నేరుగా మంత్రి పదవి నుంచి వంగలపూడి అనితను తొలగించే అవకాశాలు చాలా స్వల్పం. కాబట్టి అదే జిల్లా నుంచి వంగలపూడి అనిత మంత్రిగా ఉండగా మరొకరు మంత్రికి కొణతాల రామకృష్ణకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా నామమాత్రంగా అంతా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొణతాల రామకృష్ణకి అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు ఎప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నటువంటి తరుణంలో అడ్డంకులు కూడా అదే రీతిలో కనిపిస్తున్నాయి. అయితే జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు తగినంత ప్రోత్సాహం లభించడం లేదు అంటూ కొణతాల ఇటీవల కాలంలో కాసింత కినుక వహించారు. పార్టీ అధిష్టానం తీరు మీద, తనకు గుర్తింపు రాకపోవడం మీద అనేక రకాలుగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణే కనుక జరిగితే, నిజంగా ఆయనకి ఛాన్స్ రాకపోతే ఆ అసంతృప్తితో ఆయన ఏం చేస్తారు? నిజంగా ఆయనకు అవకాశం వచ్చేదానికి ఉన్నటువంటి మార్గాల మేరకు అటు జనసేన, ఇటు టీడీపీ నాయకత్వం ఎంత మేరకు ప్రయత్నం చేస్తాయి? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. మరి నిజంగా కొణతాల రామకృష్ణ ఆశిస్తున్నట్టుగా ఛాన్స్ దక్కుతుందా, లేకుంటే ఆయనకి మరోసారి కూడా మొండి చెయ్యి తప్పదా? ఇలాంటి అనుమానాలు, ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.